అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి నుంచి చూస్తున్నా నేను ప్రశ్న రావణ్ జోసెఫ్ అనే వ్యక్తికి సంబంధించిన కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి అంటూ కొన్ని న్యూస్ ఛానల్స్లో కొంతమంది యూట్యూబర్లు కూడా రావణ్ లీకేజ్ వీడియోలు అనుకుంటూ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు, ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన స్పందించమని నిన్నటి నుంచే కొంతమంది మిత్రులు నన్ను అడగడం జరిగింది. బట్ నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో నాకు నిజంగా అంటే ఒక మనిషి వాడు ప్రశ్నించడానికి, వాడు సమాజాన్ని కొంత ఒక అజ్ఞానం నుంచి బయటికి తీసుకురావడానికి, కొంత నాలెడ్జ్ని కూడా జనాలకి పంచడానికి ప్రయత్నం చేసే వ్యక్తిని ఆపడానికి ఇంత నీచానికి దిగజారాలా? ఇప్పటిదాకా నాకు కొంతమంది మీద, సోకాల్డ్ యూట్యూబర్స్ మీద కొంత గౌరవం ఉంది. కానీ ఎప్పుడైతే రావణ్కి సంబంధించిన పర్సనల్, అతను నిజంగా ప్రతి ఒక్కడికి వ్యక్తిగతం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి పర్సనల్గా లవరో, ఫ్రెండో, లేదా మనీ ఇచ్చి తెచ్చుకున్న మనిషో ఏదైనా అయ్యి ఉండొచ్చు. కంప్లీట్లీ దట్ ఈజ్ హిజ్ పర్సనల్ థింగ్. మీకు, నాకు, మన యూట్యూబర్స్కి ఎవ్వరికి ఆ విషయంతో కానీ ఆ ఆడియో వీడియోలతో కానీ సంబంధం లేదు. కానీ ఇంత నీచానికి దిగజారి అతని వీడియోల్ని లీక్ చేస్తూ ఇలా పబ్లిసిటీ చేయడం అనేది చాలా నీచం, తుచ్చం కూడా. సారీ, నేను ఇట్లా మాట్లాడతాను అనుకోవద్దు, వీడియో కొంచెం గట్టిగానే ఉంటుంది. బికాస్ మనకు వాడితోటి పొలిటికల్గా దేవుళ్ళపైన వాడు కామెంట్లు రాసిండు, తర్వాత ఇంకెవరిపైన పవన్ కళ్యాణ్ మీద చేసిండు, కూటమి ప్రభుత్వం మీద దాడి చేస్తూ ఉన్నాడు. మనం దాన్ని తిప్పికొట్టాలి తప్పితే, దొరికింది కదా అవకాశం అని చెప్పి ఇంత నీచానికి అతని పర్సనల్, అది ఎవ్వరికైనా ఎంతమందికైనా ఏదైనా ఉండొచ్చబ్బా. దాన్ని ఈ విధంగా పబ్లిసిటీ చేసి ఈ విధంగా ఒక సైకో ఆనందం పొందడం తప్పు, 200% తప్పే. ఒకసారి చూడండి, రావణ్కి సంబంధించిన వీడియో నేను ప్లే చేస్తూ మీకు చూపిస్తా. యా, అంటే ఏంటంటే ఇది ఆ వీడియోలో ఉన్నది నాకు తెలిసినంతవరకు అయితే రావణ్ అనిపిస్తుంది 90%. కానీ ఒక 10% మాత్రం రావణ్ కాదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది ఫేక్ వీడియో అని చెప్పి కూడా రావణ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. నేనేం చెప్తానంటే, సరే మన ఇప్పుడు 90% నేను కూడా నిజమనే నమ్ముతాను. ఆ 90% ఆలోచనతోటే నేను ఇది అతనే అని చెప్పి మాట్లాడదాం. ఉదాహరణకి అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి మళ్ళీ వినండి. కళ్ళు మూయి. ఆ అమ్మాయి ఏమో వద్దు అంటుంది, ఇతనేమో కళ్ళు మూయి, ఫ్లాష్ పడకపోతే వీడియో ఎట్లా వస్తుంది ఈడియట్ అని చెప్పి అంటా ఉన్నాడు. క్లారిటీగా ఎలా వస్తుందా? అదేనా? కళ్ళు మూయి, వీడియో ఎట్లా వస్తుంది ఈడియట్ అన్నాడు. అంటే ఇతను తన పర్సనల్ లైఫ్లో తను ఒక వీడియోని తీసుకోవాలనుకున్నాడు. ఆ రాత్రి అంటే ఒక ఇంట్లో తీయాలి కాబట్టి, 4 గోడల మధ్య డోర్ పెట్టుకొని చేయాలి కాబట్టి, ఆ చేసే క్రమంలో లైటింగ్ తక్కువ ఉంది. సో అతను టార్చ్ ఆన్ చేసిండు, ఫ్లాష్ ఆన్ చేసిండు, ఆన్ చేసి రొమాన్స్ ఏదో ఉంది అది చేసుకుంటాడు. అప్పుడు ఆమె అన్నది కదా, కళ్ళల్లోకి ఆ ఫ్లాష్ పడుతుంది, దాన్ని ఆఫ్ చేసి అని చెప్పి ఆమె అనింది. కళ్ళు మూసుకో నువ్వు, ఫ్లాష్ ఆన్ కాకపోతే వీడియో ఎలా వస్తుంది ఈడియట్ అని చెప్పి అతను అన్నాడు. అర్థమైంది కదా, క్లియర్. సో అక్కడ సంభాషణ అది. ఆ తర్వాత ఇంకొక వీడియో ఉంది చూడండి. ఇప్పుడు ఆ వీడియోని కూడా చాలా నీచంగా వాడుతూ ఉన్నారు, నీచంగా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. అతని క్యారెక్టర్ని ఈ వీడియోలో ఆపుతాయా? నిజంగా ఒక మనిషి, వాడు ఏ పార్టీ అయినా కావచ్చబ్బా, ఏ రాజకీయంలో అయినా ఉండని, ఎవడి జెండా అయినా పట్టుకొని ఎవరికైనా భజన చేసుకొని మనకు సంబంధంలా. ఇలాంటి పర్సనల్ వీడియోలు ఒక వ్యక్తి తాలూకా ఆశయాన్ని కానీ, ఒక వ్యక్తి తాలూకా ఎదుగుదలని కానీ ఆపగలుగుద్దా? నో. చూడండి ఒకసారి. సరే, ఈ వీడియో కూడా చూపిస్తా చూడండి. మీరందరూ పబ్లిసిటీ చేసేది ఈ వీడియోనే కదా. ఇందులో తప్పే ఉంది.
అంటే అతను మొగోడు కదా, అతను చేసేది అమ్మాయినే కదా. ఒకవేళ అబ్బాయిని చేస్తాడంటే అది అరే ఏంట్రా ఇది అని చెప్పి మనోడు ఇట్లా చేసిండని చెప్పి మనం దాని గురించి లీకేజీల గురించి దాన్ని పబ్లిసిటీ చేసినా బాగుంటుంది. కామెడీగానైనా ట్రోలింగ్కైనా దేనికైనా ఉపయోగపడుతుంది. ఆడు మగాడు, ఆ పక్కన ఉన్నది క్లియర్లీ లేడీ కనిపిస్తుంది మనకి. వాళ్ళిద్దరూ ఒకరి లిప్స్ను ఒకరు మొదలు పెట్టుకుంటారు. దాంట్లో తప్పే ఉంది, అసలు తప్పే ఉంది. చక్కగా మన ఇమ్రాన్ హష్మీ ఉంటాడు కదా, బాలీవుడ్ హీరో, వాళ్ళ మాదిరి వాళ్ళు ఇష్టంతో ఇప్పుడు నిజంగా దాన్ని ఎప్పుడు తప్పనాలి తెలుసా? ఆ లేడీ ఎవరైతే అతనితో పార్టిసిపేట్ చేస్తూ ఉందో ఆ ఓయోలో, ఆ లేడీ బయటకు వచ్చి నాకు ఇట్లా రావణ్ అనే వ్యక్తి ఇట్లా మోసం చేసిండు, ఇట్లా నాకు అన్యాయం చేసిండు అని తను ప్రూఫ్లతో బయటకు వచ్చి మాట్లాడితే ఆ రోజు మనమంతా గలం వినిపిస్తే బాగుంటుంది. కానీ ఎవరో ఇక్కడ నాకు తెలుసా వీడియోలను కూడా లీక్ చేసిన వాళ్ళకి చెప్తాను నేను, వాళ్ళ పేర్లు కూడా చెప్తా. వాళ్ళు ఎంత నీచంగా బతుకుతారో తెలుసా, వాళ్ళు ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి ఉన్నారు తెలుసా. దాన్ని ఏదో అంటారు అసలు. అంటే ఒక మనిషి ఒక యూట్యూబ్లో దూసుకుపోతా ఉన్నాడని, ఒక మనిషి తన ప్రశ్నలతోటి అవతల పార్టీల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడని చెప్పి, ఒక మనిషిని ఏ విధంగా మనం టార్గెట్ చేసినా కానీ వాడిని ఆపలేము, మనం వాడిని అందుకోలేము అన్న తర్వాత ఈ నిర్ణయానికి వస్తారన్నమాట. అతని పర్సనల్ వీడియోలు ఏమన్నా ఉన్నాయా, అతనికి పర్సనల్ అఫేర్స్ ఏమన్నా ఉన్నాయా, వీటిని లీక్ చేయాలా అని చెప్పి వీటి మీద పడతారు. ఇందులో ముఖ్యంగా ఈ ప్రశ్నకు సంబంధించిన ఈ లీకేజ్ వీడియోలు కానీ, ప్రకాష్ రాజ్తో మాట్లాడిన ఆ వాయిస్ మెయిల్స్ కానీ లీక్ అవ్వడానికి ముఖ్యమైన కారణం నాకు తెలిసినంతవరకు అయితే తులసి చందు. ఖచ్చితంగా ఈవిడ హస్తం ఈ లీకేజీల్లో 100% ఉంటుంది. తర్వాత సెకండు మన ప్రకాష్ రాజ్ ఉంటాడు. డెఫినెట్గా ప్రకాష్ రాజ్ ఎందుకు ఉంటాడో కూడా నేను చెప్తా. థర్డ్ జర్నలిస్ట్ రఘు ఉంటాడు. 100% జర్నలిస్ట్ రఘు అనేవాడు ఉంటాడు ఇందులో, అది కూడా ఎందుకో చెప్తా. తర్వాత ఫోర్త్ కాలోజీ టీవీ కూడా ఇందులో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ శ్యాము, ఇంకా కొంతమంది బుడ్డా బకీర్ నా కొడుకులు, బొక్క బకీర్ నా కొడుకులు, ఓకేనా, అలాంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఏ విధంగా కూడా నేను చెప్తా. మీరంతా బాహుబలి సినిమా చూసిరు కదా, అందులో బాహుబలి చాలా బలవంతుడు, చాలా తెలివైన వాడు. యుద్ధంలో బాహుబలిని కొట్టే మొగోడు ఎవరు లేడు. ఇక్కడ బాహుబలి ప్రశ్న రావణ్ అనేవాడు ఖచ్చితంగా దమ్మున్నోడు, మగాడు, మొనగాడు. అలాంటి వాడిని ఆపోజిట్ పార్టీలు ఏమీ పీకలేవు. హానెస్ట్గా చెప్తాను, జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ, హిందూ దేవుళ్ళని ఆరాధించేటోళ్ళు కూడా ఈ రావణ్ అనేవాడిని ఎంట్రో కూడా పీకలేరు. బికాజ్ ఆఫ్ హీ హ్యాస్ పోలీస్ సెక్యూరిటీ. అతనికి పోలీస్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అతని కింద ఒక టీం పనిచేస్తుంది. అతనికి బౌన్సర్లు కూడా ఉన్నారు. సో అతన్ని ఆపోజిట్ పార్టీలు ఏమీ చేయలేవు, ఏమీ పీకలేవు. మరి ఈ లీకేజీలు ఎట్లా అయినాయి? సో ఇక్కడ బాహుబలిని ఎదురు వచ్చి ఎవడు ఏం పీకలేడు. కానీ బాహుబలి చచ్చిపోయింది సినిమాలో. ఎట్లా? ఎవరు చంపిల్లు? ఎదురుకొచ్చి ఎవరు చంపలేడు. కానీ అతను నమ్మిన వ్యక్తి, అతను నమ్మిన బంటు ఎవరైతే ఉన్నారో అతను బాహుబలికి వెన్నుపోటు పొడిచి వెన్నులోకి కత్తి దింపి చంపాడు. ఇక్కడ కూడా రావణ్ అనే వ్యక్తి ఎవరినైతే నమ్మి ఆ ఆడియోలు, ఆ వీడియోలు, ఆ లీకేజీలన్నీ అతని మొబైల్స్ మొత్తం ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేసి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళిండో వాళ్ళు కూర్చొని ఒక రోజంతా చర్చించి ఈ రావణ్కి మనం హెల్ప్ చేద్దామా లేదా వీడిని ఇంతటితో అనగదొక్కేద్దామా. ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మనకంటే లేటుగా వచ్చి మనకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తూ ఉన్నాడు. మనం ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉన్నాం, ఎప్పటి నుంచో మనం ఛానల్స్ని రన్ చేస్తున్నాం. వీడు నిన్నగాక మొన్న వచ్చి ప్రశ్న అని చెప్పి పవన్ కళ్యాణ్ని, హిందూ దేవుళ్ళని, కూటమి ప్రభుత్వాన్ని మనకంటే ఎక్కువగా బూతులు తిట్టి బత్తాయి, రిఫైన్డ్ బత్తాయి అని చెప్పడం, లేత బత్తాయి అని చెప్పడం, హిందూ దేవుళ్ళని కూడా అసలు రాముడు అనేవాడు సీతను అల్లకు దొరకపోయిన వాళ్ళు నమ్మిడి కొడుకు ఇళ్ళకు తీసుకొచ్చిండ్రు అని చెప్పి చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి హిందూ దేవుళ్ళని ప్రవచనాలు చెప్పే వ్యక్తుల్ని, ఇక డిప్యూటీ సీఎంని అయితే నాన్ స్టాప్ బ్యాటింగ్, ప్రతిరోజు 30 నిమిషాలు బ్యాటింగ్ చేస్తాడు. ఇందులో మన ఇప్పుడు వీడియో నేను చూపెట్టిన కదా ఓయో రూమ్లో ఎట్లా బ్యాటింగ్ చేస్తుండో అటువంటి బ్యాటింగ్ నాన్ స్టాప్ అని చెప్పి టైటిల్ పెట్టేసి 30 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ తిట్టడమే పని, ఇంకేం పని లేదు.
ఇట్లా టార్గెట్ చేసి మనకంటే ఎక్కువ రీచ్, మనకంటే ఎక్కువ పాపులారిటీ, ఆ ఛానల్ మనకంటే ఎక్కువ హైలైట్ అవుతూ ఉంది, వీడిని ఎలాగైనా ఆపాలి అని కంకణం కట్టుకొని, ఖచ్చితంగా చెప్తున్నా, ఇందులో రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంది అప్పుడప్పుడు. మరి అంటే ఆ బిట్టుల్లో ఉన్నది ఆ అమ్మాయా లేదా తెలియదు, అంటే ఆ లిప్పులు మూతులు నాక్కుంటారు కదా, పెదాలు కొరుక్కుంటారు, అందులో మరి ఈ అమ్మాయా వేరే అమ్మాయి నాకు తెలీదు. బట్ ఈ అమ్మాయి హస్తం కూడా ఖచ్చితంగా మన శివగామి రాజమాత లాగా ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ యాక్సెస్ రావణ్ ఈ అమ్మాయికి ఇచ్చిపోయిందంటే డెఫినెట్గా రావణ్కి సంబంధించిన ప్రతి రాసలీల ఈ అమ్మాయి దగ్గర ఉంటుంది. సో ఈ అమ్మాయి చెబితేనే వాళ్ళు దాన్ని బయట పబ్లిసిటీ చేసి న్యూస్ ఛానల్కి అమ్ముకున్నారు డైరెక్ట్. ఫస్ట్ మహా న్యూస్ ఛానలే కదా దీన్ని ప్రమోట్ చేసింది. మరి హౌ మచ్ ఎంతకనేది బయటకు వచ్చినాక రావని అడగాలి వాళ్ళని. ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వాళ్ళని దాటిపోతానన్న కోపం మీద వాడిని ఆపలేక, వాడి సామర్థ్యాన్ని, వాడి శక్తిని, వాడి టాలెంట్ని, వాడికి ఉన్న ప్రశ్న అనే ఒక ఆయుధాన్ని ఆపలేక, ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మీరు అంటారు ప్రకాష్ రాజు కూడా డబ్బులకు అమ్ముకుంటాడు బ్రో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ప్రకాష్ రాజు అనేటోడు ఒక వర్సటైల్ యాక్టర్, వాడు విలక్షణ నటుడు, వాడికి అన్ని ఇండస్ట్రీలలో భయంకరమైన డబ్బులు వస్తాయి, భయంకరమైన పబ్లిసిటీ ఉంది, భయంకరంగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి మహా న్యూస్కు వాడి వాయిస్ క్లిప్పులు అమ్ముకుంటాడా అని చెప్పి మీరు అనొచ్చు. ఇప్పుడు నేనున్న ఉదాహరణకు, నాకు మా ఊళ్ళో ఒక లవర్ ఉంది అనుకుందాం, అంటే మన ఫేస్కి అంత లేదు బట్ ఒక ఉంది అనుకుందాం కాసేపట్లో. ఆ లవరు నేను ఇద్దరం ప్రైవేట్గా మేము మాట్లాడుకున్నాం, ప్రైవేట్గా మేము కలుస్తాం, వాయిస్ క్లిప్లు కూడా మేము ప్రైవేట్గా పంపించుకున్నాం ఒకరికొకరు. ఇవి ఆ అమ్మాయి మొబైల్లో ఉన్నాయి, నా మొబైల్లో ఉన్నాయి, ఓకేనా. వాటిని ఆ అమ్మాయి పబ్లిసిటీ చెయ్యదు, బికాజ్ చేస్తే ఆ లేడీ పరువే పోతుంది ఇక్కడ, ఆ అమ్మాయి ఇజ్జతే పోతుంది ఇక్కడ, తనకే రేపు 10 మందిలో తలెత్తుకు లేకుండా పోతుంది. ఏంది ఇంత నీచంగా మాట్లాడుకున్నారు, ఏంది వీళ్ళిద్దరు, ఇంత ఘోరంగా ఉంటాయా లవర్స్, ఇంత డార్క్ సీక్రెట్లు ఉంటాయి ఈ ఆడియోలో, ఈ వీడియోలో, ఇలా వీడియో కాల్స్లో ఇంత నీచంగా మాట్లాడుకుంటారా అని చెప్పి జనాలు అనుకుంటారు. కాబట్టి ఆ అమ్మాయి భయపడి పబ్లిసిటీ చేయదు. అండ్ ఇక నా విషయానికి వస్తే, పంపింది నేను కూడా చేయను, నేను కూడా పబ్లిసిటీ చేయను, ఎందుకంటే పంపింది నేనే కాబట్టి. మరి ఎట్లా లీక్ అయింది, ఇదే కదా మీ ప్రశ్న. ఇప్పుడు పంపింది నేను, విన్నది తను, చేస్తే తనన్నా చేయాలి లేదా నేనన్నా చేయాలి. తన ఆడపిల్ల కాబట్టి తను చేసుకోదు, కాబట్టి 100% ఈ లీకేజ్ జరిగితే నా మొబైల్ నుంచే జరగాలి. ఇంకెట్లా జరుగుతుంది మరి? క్రీసెస్ మన ఎవరు జీసస్ వచ్చి పబ్లిసిటీ చేస్తాడా మా మధ్యలో జరిగిన సీక్రెట్ని? లేదా రాముడు వచ్చి దాన్ని వేరే ఛానల్కి పంపిస్తాడా? లేదా మహమ్మద్ వచ్చి వేరే వాళ్ళకి షేర్ చేస్తాడా? లేదు కదా. ఖచ్చితంగా చేస్తే అమ్మాయి అయినా చేయాలి లేదా నేనన్నా లీక్ చేయాలి. ఇక్కడ కూడా ప్రశ్న రావణ అనేటోడు ప్రకాష్ రాజుతో మాట్లాడిన ఆడియోలు, ప్రశ్న అనేటోడు ఆల్రెడీ జైలుకు పోయిండు, ఓకేనా. వాడు జైలుకి వెళ్ళిపోయింది, అయిపోయింది. వాడి దగ్గర మొబైల్ లేదు, వాడి మొబైల్స్ మొత్తం పక్కన వాళ్ళకి ఇచ్చిపోయిండు. చేస్తే వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళైనా చేయాలి లేదా ప్రకాష్ రాజు అయినా పబ్లిసిటీ చేయాలి. ఇంతకు మించి ఇంకొక ఆప్షన్ లేదు. ఏంది సే ఎస్ ఆర్ నో, సింపుల్ లాజిక్ అబ్బా. ఇప్పుడు నీకు నాకు మధ్యలో సీక్రెట్గా మనం మాట్లాడుకుంటున్నాం, ఓకేనా. ఒకవేళ మన సీక్రెట్ పక్కనోడికి తెలిసిందంటే ఎట్లా తెలుస్తుంది? ఒకటి నువ్వన్నా నమ్మక ద్రోహం చేయాలి, లేదా చెప్పిన నేనైనా ఇంకొకరితో షేర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. రావణ్కి ప్రకాష్కి మధ్యలో జరిగిన కన్వర్జేషను ఖచ్చితంగా రావణైనా లింక్ చేసి ఉండాలి, లేదా ప్రకాష్ రాజ్ అన్న చేయాలి, లేదా ఈ తులసి చందు కానీ, ఈ జర్నలిస్ట్ రఘు కానీ, ఈ తెలంగాణ శ్యామ్ కానీ, ఈ కాలోజీ టీవీ కానీ. మళ్ళీ స్ట్రైట్ టు ద పాయింట్. ఇక్కడికి వస్తే జర్నలిస్ట్ రఘు ఎందుకు అంటే, జర్నలిస్ట్ రఘు అనేటోడు, తర్వాత మా పృథ్వీ యాదవ్ మా గోళ్ళోడు కర్మగాలి వాడి గురించి కూడా చెప్తా. వాళ్ళు కూడా వీడిలాగానే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిండు, రావణ్ లాగానే. వీడిలాగానే పవన్ కళ్యాణ్ని లేని ఉన్నట్టు, ఉన్నాయి లేని అన్నట్టు వాళ్ళు లీకేజ్ ఏందది, ఏదో కోడి చెరువు కబ్జా చేసిండు ఆయన. అఫిడవిట్లో పొలిటికల్ ఆయన ఏందది మన బీఫామ్లో పబ్లిసిటీ, అంటే ఆయన బీఫామ్లో ఆయన నింపిన దాన్ని కూడా వీళ్ళేదో ఏది కొండంత రాగం తీసి పిచ్చకుండా పడబడినట్టుగా ఆ కోడి చెరువు అని చెప్పి ఏదో చేద్దామని అడిగిపోయి చివరికి బీర్ గీసాలు ఏరుకొని వచ్చిళ్ళు అడిగిపోయి ఏం లేక. ఎందుకంటే అతను అక్కడ
దాన్ని ప్లాట్లు చేయలేదు, దాన్ని ఎవరికి అమ్మలేదు, దాంట్లో ఆయన వ్యవసాయం కూడా పండించింది లేదు. ఒట్టిగా అట్లా గడ్డి కోసం పెంచుకుంటాడు. ఒక పంట ఎత్తేస్తాడు, లేకపోతే వేయడు. అంతేనా? సిక్కం పట్ట కదా అది, అంతే. సో అక్కడ దాన్నే వీళ్ళు బీర్కీసాలు ఏరుకొని లీక్ చేసిళ్ళంటే మరి ఈ రావణ్ అనే టోడి ఈ వీడియోలని ఈ ఆడియోలని వాళ్ళు లీక్ చేయకుంటుంటారా? అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రభాస్ని బాహుబలిలో డైరెక్ట్గా చంపే దమ్ము లేదు, ఉండదు కూడా ఎవరికి. కాబట్టి ఎవరినైతే నమ్మిండో, ఎవరికైతే చేతికి ఖడ్గాన్ని అందించిండో, ముసలోడు యుద్ధం చేయలేకపోతాడని చెప్పి మామ అని చెప్పి ప్రభాస్ కదా కత్తి తీసిరేసింది. అదే కత్తితోటి ప్రభాస్ వెన్నులోకి దింపి సాగుగొట్టింది ఇదే కట్టప్ప కదా. మరి ఇక్కడ కూడా ప్రశ్న రావాలనే తోడు ఈ టీం ఎవరెవరైతే ఈ తులసి చందు, ఈ జర్నలిస్ట్ రఘు, ఈ తెలంగాణ శ్యాము, ఈ కాలోజీ టీవీ, ఇంకా కొంతమంది బుక్క పకీర్ నా కొడుకుల్ని నమ్మి వాళ్లకు ఇతను సీక్రెట్లన్నీ చెప్పిపోతే వాటిని కట్టప్పలాగా ఈరోజు లీక్ చేసి ప్రశ్న అనే టోడిని వాడి పరువుకి, వాడి ప్రతిష్టకి, వాడి గౌరవానికి భంగం కలిగే ప్రయత్నం చేసింది ఈ రాక్షస జాతి 100% అని నేను ఖచ్చితంగా బల్లా గుద్ది చెప్పాలని ఉంది నాకు. కానీ చెప్పను బ్రదర్, చెప్పను. బల్లా గుద్ది నేను చెప్పను, ఓకేనా? కానీ ప్రశ్న రావణ్ అనేటోడు బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి వచ్చిండు వాడు ఆల్రెడీ. నాకు తెలిసి ఈ వీడియో రికార్డ్ చేసే గ్యాప్లో వాడు ఒక వీడియో చేసి ఉండొచ్చు. బట్ చేసిన నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ప్రశ్న పైన కుట్ర చేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు, ఇన్క్లూడింగ్ ఈ తులసి చందు, ఈ రావణు, ఈ జర్నలిస్ట్ రఘు, ఈ ప్రకాష్ రాజు, తెలంగాణ శ్యాము, కాలోజీ టీవీ, వాడు పాషం యాదగిరి, ఆడి పక్కన జడ్సన్, తర్వాత నీ ఛానల్లో పనిచేసిన ఆ అమ్మాయి హస్తం కూడా ఇందులో ఉందని నా అనుమానం. దయచేసి వీళ్ళందరినీ నీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయాలి. ప్రభుత్వాన్నే కాదు, ఇలాంటి కట్టప్ప టీముల్ని కూడా ఇక నుంచి ఏరి పారేయాలని చెప్పి 100% ప్రశ్నకి నా మద్దతు ఈ విషయంలో. డెఫినెట్గా ఈ లీకేజీలు, ఈ ఆడియోలు ఇదంతా త్రాష్ అబ్బా అని ముందు నుంచి చెప్తాను. ఒక నిజాన్ని, ఒక ప్రశ్నని, ఒక నిజాయితీని ఈ ఓయో రూములలో ఇవి కానీ ఇంకా ఏమన్నా లీకేజ్లు ఏమన్నా ఇంకా ఓపెన్గా జిప్పు తీసి ఇంకా చేసుకునేవి ఏమన్నా ఉన్నా కానీ, వీడియో కాళ్ళల్లో చూపెట్టుకునేవి ఏమన్నా ఉన్నా కానీ, లేదా డైరెక్ట్ అటాకింగ్, ఇక నాన్ స్టాప్ బ్యాటింగ్ అని చెప్పి కొడతా ఉంటాడు కదా మనోడు ప్రశ్న రావణ్. అలాంటి నాన్ స్టాప్ బ్యాటింగ్ వచ్చినా కానీ ప్రశ్న అనేది ఆగదు. ఇలాంటి 100 వచ్చినా వాడు ఆగడు అని నేను బల్ల గుద్ది ఇందాక చెప్పాలి, ఇప్పుడు చెప్తాను. ఇలాంటి లీకేజీలు ప్రశ్న రావని 100 వచ్చినా, 100 మందిని వాడు బ్యాటింగ్ చేసినా ఆ ఆడళ్ళు బయటికి రానంతసేపు వాడి ఈకను కూడా వాడు పీకలేడు. ఎందుకంటే అతనికి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి, అతనికి బౌన్సర్లు ఉంటారు కాబట్టి. కానీ ఇప్పుడు నాన్ స్టాప్ బ్యాటింగ్ అని పవన్ కళ్యాణ్ గురించి పెడతాడు కదా, ఇక నుంచి నాన్ స్టాప్ బ్యాటింగ్ తులసి చందు మీద చేయాలని చెప్పి కోరుకుంటాను. బ్యాటింగ్ అంటే ఏది ఇందాక ఓయో రూముల్లో మూతులు నాక్కునే బ్యాటింగ్, అలాంటి బ్యాటింగ్ కాదు. వీడియోలలో మాట్లాడతారు కదా, ఒక లేత బత్తాయి, రిఫైన్డ్ బత్తాయి, పవన్ కళ్యాణ్ నాన్ స్టాప్ బ్యాటింగ్ ఏదో హిందూ మతాల మీద, ఆ బ్యాటింగ్ తులసి చందు మీద చేయాలి, ఆ బ్యాటింగ్ జర్నలిస్ట్ రఘు మీద చేయాలి, ఆ బ్యాటింగ్ పాషం యాదగిరి మీద చేయాలి, ఆ బ్యాటింగ్ పృథ్వీ యాదవ్ మీద చేయాలి, ఆ బ్యాటింగ్ కాలోజీ మీద టీవీ మీద చేయాలి, ఆ బ్యాటింగ్ తెలంగాణ శ్యామ్ మీద చేయాలి, ఆ బ్యాటింగ్ ప్రకాష్ రాజు మీద చేయాలి, అదే బ్యాటింగు నీ ఛానల్లో పనిచేసే ఆ అమ్మాయి మీద కూడా చెయ్యాలి. అంటే ఆల్రెడీ ఆ బ్యాటింగ్ చేసిన అమ్మాయిని అనుకుంటా అందులో, మరి అంటే క్లారిటీగా తెలియదు. ఆ మూతులు నక్కునే అమ్మాయి ఈ అమ్మాయి అయ్యుండొచ్చా ఏమో తెలియదు. గాడ్ విల్ సేస్, మనకు తెలియదు అమ్మ. తెలియని విషయాల గురించి మనం ఎక్కువ డీప్గా డిస్కస్ చేయొద్దు. బట్ ప్రశ్నని ఆగదు, ప్రశ్నని ఏమి పీకలేరని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. మీకు నచ్చింది మీకోండి. ఐ ఫుల్లీ సపోర్ట్ టు ప్రశ్న ఛానల్ రావణ్. ఐఎమ్ అడ్మైరింగ్ యూ బ్రో, ఐఎమ్ ఫాలోయింగ్ యూ, ఐ విల్ బీ యూ, ఐ విల్ బీ విత్ యూ. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.